వడల పేరు వింటేనే చాలు ఒళ్ళు పులకరిస్తుందని బడాయిలు పోయే తిండిపోతులంతా ముందు బుద్ధికి బాగా ఎక్కించుకోవాల్సిన ముఖ్యమైన అంశం వడకైనా ఆ వడకైనా మూల సూత్రం మన తెలుగువాడి గారె. చట్నీ సాంబార్లో వడను తింటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరికొందరు చికెన్ మటన్ కర్రీలో వడ కాంబినేషన్ను ఆస్వాదిస్తారు. పండుగల సమయంలో ఖచ్చితంగా వడలు వండుకొని తినాల్సిందే. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో దాని వెనుక కారణాలు ఆసక్తికరం. వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. వడ మధ్యలో రంధ్రం లేకుండా వేయించినట్టయితే బయట భాగం త్వరగా ఉడికిపోతుంది, కానీ లోపల పిండి పచ్చిగా ఉంటుంది. ఒక రంధ్రం చేసి వేడి నూనెలో వేయటం వల్ల వడ లోపల వెలుపల సమానంగా వేయించవచ్చు. ఈ విధంగా వడ అన్ని వైపులా సమానంగా ఉడికిపోతుంది. పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వడ బంగారు రంగులో క్రిస్పీగా మారుతుంది. వడలో రంధ్రాలు చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వడ బాగా ఉబ్బకుండా నిరోధించడానికి మధ్యలో రంధ్రం పెడతారు. వడ మధ్యలో రంధ్రం చేయకపోతే అది బాగా ఉబ్బుతుంది. ఇది వడ మృదుత్వం, రుచి రెండింటిని ప్రభావితం చేస్తుంది. అందుకే వడ ఉబ్బకుండా ఉండటానికి మధ్యలో ఒక రంధ్రం చేస్తారు. వడ మధ్యలో ఈ రంధ్రం చేయటం వల్ల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. ఉపరితల వైశాల్యం ఎంత ఎక్కువగా ఉంటే వేడి నూనెలో వడను వేయించడం సులభం అవుతుంది. వడ లోపలి భాగం తక్కువ సమయంలో ఉడికిపోతుంది. మొత్తం వడ పరిపూర్ణంగా ఉడికిపోతుంది. ఈ రంధ్రం వడను వేయించేటప్పుడు స్థిరంగా ఉంచుతుంది. అదనపు నూనె సులభంగా బయటకు పోతుంది. ఈ రంధ్రం కారణంగా లోపల వెలుపల సమానంగా ఉడికి వడను మృదువుగా చేస్తుంది. కాబట్టి మినప వడ మధ్యలో ఉన్న రంధ్రం ఆకారం కోసం మాత్రమే కాదు, వంట ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం.